మిత్రులారా, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నెల్లూరు జిల్లా సమితి. ముఖ్యంగా ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణతో పెట్టి కలెక్టర్ గారు కానీ ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, మీరు ఇక్కడ ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో బలవంతపు సేకరణ చేశారనే మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని ఇథనాల్ ఫ్యాక్టరీలు వస్తే ఏదో ఉద్యోగాలు వస్తాయని మభ్యపెడుతున్నారు. ఒక ప్లాంట్కి 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు రావు ఇక్కడ. అటువంటిది 2 ప్లాంట్స్ అంటున్నారు. ఈ 2 ప్లాంట్స్ మీద 100 మంది కంటే కూడా ఎక్కువ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. గ్రామస్తులు ఏదో భ్రమలో ఉన్నారు. గుడికి కంపెనీ వాళ్ళు ఒక 15 లక్షలు అంటే ఏదో వాళ్ళ చేతి అంటుకున్న ఎంగిలి మెతుకులు రాల్చినట్టుగా గుడికి ఒక 15 లక్షల రూపాయలు ఇచ్చేసి మేమేదో ఈ ఊరికి ఏదో చేయాలనుకుంటున్నాం అంటున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ లాంటివి ఎక్కడన్నా మెట్ట ప్రాంతాల్లో జనజీవనానికి దూరంగా ఉండే దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చని పైర్లు, పొలాలు, చుట్టూ జనం, వేల మంది జనం ఉన్నారు. ఇక నార్త్ ఆమ్లూరు దాకా దీని ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యాలు పాడైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంత పరిస్థితి ఉన్నప్పటికీ కలెక్టర్ గారికి ఈ విషయం తెలుసు, అలాగే ఆరోగ్య శాఖకి ఈ విషయం తెలుసు. వీళ్ళందరికీ తెలిసినప్పటికీ బలవంతపు అరెస్టులతోటే, నిర్బంధంతో వామపక్షాలని, ప్రజా సంఘాలని గొంతు నొక్కి ఊర్లో ప్రజలు ఎవరన్నా గట్టిగా మాట్లాడితే పోలీసు బెదిరింపులతో ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ పంట పొలాలను నాశనం చేసి, తాగే నీళ్లను కాలుష్యం చేసి, పీల్చే గాలిని కాలుష్యం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏం సాధిస్తుంది, దానికి అడుగులకు మడుగులెత్తుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వీళ్ళు ఏం సాధిస్తున్నారు అంటే ప్రజల్ని కాపాడాల్సిన వాళ్ళే ప్రజల్ని కాపాడాల్సిన వాళ్ళే ప్రజల నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. అలాగే కిసాన్ సజ్జు ఎన్నో సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం ఇక్కడ కిసాన్ సజ్జు ఇస్తే అక్కడ ఏ కంపెనీ రాలేదు, ఏ ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగులు అలాగే ఉన్నారు. కానీ అటువంటి కిసాన్ సజ్జుని వాళ్ళు పట్టించుకోకుండా కిసాన్ సజ్జులో కూడా మేము కంపెనీలు పెడతాము, ఉద్యోగాలు వస్తాయని నెపం చూపుతూ అక్కడ ఈరోజు ఈ ఫ్యాక్టరీలు తెచ్చి మన మీద పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణలో ఈ ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తే అక్కడ వాళ్ళందరూ తరిమి కొడితే ఈ చేతగాని ఏపీ ప్రభుత్వం దీన్ని స్వాగతించి ఇక్కడ ప్రజల మీదకి, ప్రాణాల మీదకి దోస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇక్కడ ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు దీనివల్ల జరిగే నష్టాలు ఏందనేది, ఎవరు బయటపడటం లేదు. కాబట్టి మేము వాట్సాప్ల రూపంలో, కరపత్రాల రూపంలో అందరికీ ప్రతి ఇంటికి తెలియజేసి ఇథనాల్ ఫ్యాక్టరీ యొక్క నష్టాలను కూడా తెలియజేసి ఇది మెట్ట ప్రాంతాలు తరలించే దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీగా, వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా మేమందరం ఐక్యంగా పోరాడతామని తెలియజేస్తా ఉన్నాను.